ఈరోజు వృశ్చిక రాశి వారికి విద్యార్థులు పరీక్షల గురించి బాగా శ్రద్ధ పెడతారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి చక్కని అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకి ఈరోజు మీ షాపులో ఒక ముఖ్యమైనటువంటి కస్టమర్ మీకు భారీ ఆర్డర్ కానీ అవకాశం కానీ ఇస్తాడు. వాటిని అందిపుచ్చుకోండి. అలాగే బాగా సంపాదించాలన్న తాపత్రయంతో వ్యాపారం చేస్తారు. ఈరోజు స్త్రీలు కొత్త రకం వంటలు వండడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా ఆరోగ్యకరమైన వంటలు వండుతారు. అది ఇంట్లో అందరికీ నచ్చుతుంది, మిమ్మల్ని పొగుడుతారు కూడా. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు చేసే స్త్రీలకి మంచి అవకాశం కనపడుతోంది. విదేశాల్లో ఉండేవారు దగ్గరగా ఉండే తెలుగు వారితో సంతోషంగా మాట్లాడతారు, మీటింగుల్లో పాల్గొంటారు. పార్ట్ టైం ఉద్యోగాలు విదేశాల్లో ఉండేవారికి వస్తాయి. ఈరోజు డబ్బులు సంపాదించడం కోసం బాగా కష్టపడతారు, వృధా ఖర్చులు తగ్గించుకుంటారు. ఇప్పటిదాకా అప్పు తీసుకున్న వ్యక్తి మీకు ఏమైనా ఫోన్ ఎత్తలేదు అనుకోండి, ఈరోజు ఆయనే మీకు ఫోన్ చేసి నేను డబ్బులు ఇస్తానని చెప్పే పరిస్థితి శుభవార్త కనపడుతోంది. ఉద్యోగం కోసం వ్యాపారం కోసం ప్రయాణాలు చేసే అవకాశం కనపడుతోంది. విదేశీ ప్రయాణాల్లో ఆటంకాలు తొలుగుతాయి, వీసాలు వస్తాయి. ఇక కోర్టులో లేదా కేసుల్లో ఏమైనా ఇరుక్కుపోయినటువంటి వాళ్ళందరికీ కూడా లాయర్ నుంచి మీకు అనుకూలమైన వార్త కనపడుతోందని చెప్పొచ్చు. ఆరోగ్యం కోసం ఇష్టం లేకపోయినా సరే ఆహారంలో మార్పులు తీసుకొస్తారు. ఆరోగ్యం కన్నా తిండి ముఖ్యం కాదనే విషయం గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యం కోసం వ్యవహారం చేయండి. ఇక ప్రేమికులు మీ ప్రేమను ఇంట్లో చెప్పడానికి ఇదే సరైన సమయం కాబట్టి, మీ పెళ్ళికి ఒప్పుకుంటారు కాబట్టి ప్రయత్నం చేయండి. భార్యాభర్తలు పిల్లల చదువుల విషయంలో వాళ్ళ కెరీర్ విషయంలో ఒక మంచి ప్లాన్ వేసుకుంటారని చెప్పొచ్చు. బాగా క్రమశిక్షణతో చదివిస్తారు. అలాగే ఇళ్ల స్థలాలు, పొలాలు, గృహాలు, వాహనాలు, వస్తువులు అమ్మేవారికి మంచి బేరాలు వస్తాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకండి. మీకు కనుక లక్ష్మీనారాయణుడు అంటే కనుక ఇష్టమైతే కనుక ఒకసారి ఇక్కడ లైక్ చేయండి, ఆయన ఆశీస్సులు మీకు ఉంటాయి. అలాగే రేపటి రాశి ఫలం మీకు కావాలంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో లక్ష్మీనారాయణ స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు లక్ష్మీనారాయణ స్వామివారికి పూజ చేసుకుంటే మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.